క్యాప్సికమ్ కర్రీ వండడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఎప్పుడు వండలేదు, దాన్ని టేస్ట్ కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి యూట్యూబ్లో సర్చ్ చేసి వచ్చిన వీడియోల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మరి వండుతున్నాను. సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఒక కుకింగ్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆలు తీసేసేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత ఆలు వేస్తే స్టిక్ అయిపోతుంది ఆలు గిన్నెకి. కాబట్టి ఫస్ట్ ఆయిల్లో ఆలు ఫ్రై అయిన తర్వాతనే నేను పోపు దినుసులు ఆనియన్స్ వేసుకుంటున్నాను. అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది కొంచెం ఆయిల్ వస్తూ ఉంటుంది. అప్పుడు కారము, కొంచెం సాల్ట్, అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని ఇంకొంచెం మగ్గిన దాకా ఉంచుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకుంటే కొంచెం గ్రేవీ కర్రీ వస్తుందని చెప్పేసి, అయినా ఓన్లీ వాటర్ పోస్తే గ్రేవీ అంత కన్సిస్టెన్సీ రాదని చెప్పేసి నేనే ఓన్గా ఆలోచించి కొంచెం ఒక స్పూన్ కర్డ్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చూసిన వీడియోలో టమాటో వేశారు, కానీ నా దగ్గర టమాటో లేదు. సో పెరుగుతో అడ్జస్ట్ చేశాను. ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ మొత్తానికి లాస్ట్లో కర్రీ అయిపోయే ముందు కొంచెం గరం మసాలా పౌడర్ చిటికెడు, కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నాను. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.